ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారు మీరంతా? ప్రతి ఉదయాన్నే మనం లేచి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. గత రాత్రి వేళ బహుశా నిద్రలోనే చాలామంది తమ ప్రాణాలు విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకుని మరొక తరుణాన్ని, మరొక అవకాశాన్ని ఆయన మాటలు వినడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అనుగ్రహించినందుకు మనందరం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేవుడు స్తుతి పాత్రుడు, ఆయన మహిమకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మన పట్ల ఆయనకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని, ఆత్మలో మీరందరూ బలపడాలని, క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మీరు నడుస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడి ఆయన కృపలో వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. Psalm 14 and verse 6. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. బాధపడు వారి ఆలోచన తృణీకరించబడుతుందట. 14వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. తన జీవిత అనుభవాల్లోంచి చాలా శ్రేష్టమైన విషయాలు ఆయన రాసుకుంటూ వచ్చారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారనే మాటతో ఆ కీర్తన ప్రారంభించబడింది. ప్రపంచంలో చాలామంది ఈ రోజుల్లో కూడా దేవుడు లేడని వాదించేవాళ్ళు, దేవుడుంటే మాకు చూపించండి అని ప్రశ్నించేవాళ్ళు, వితండవాదాలు చేసేవాళ్ళు చాలామంది బయలుదేరారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం వారికి ఇష్టం లేదు. వారి హృదయాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. అయితే పౌలు భక్తుడు ఏమంటాడంటే, దేవుని యొక్క నిత్యశక్తియు మరియు ఆయన దైవత్వం తెలుసుకోవాలంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు అర్థమవుతుంది అన్నాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో. సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన, ఆరాధించడం వలన కాదు. దేవుని చేత సృష్టించబడినవి ఆరాధనకు యోగ్యము కాదు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. ఆయన సృష్టే. దేవుని బిడ్డలు సృష్టిని సృష్టిగానే చూస్తారు, సృష్టికర్తను సృష్టికర్తగానే చూడాలి. అయితే చాలామంది ఈ రోజుల్లో దేవుడు లేడని వాదించేవాళ్ళు, లేదా కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్మినా సృష్టినే దేవుడిగా భావించేవాళ్ళు కొంతమంది ప్రపంచంలో కనబడుతున్నారు. అయితే దేవుడు వివేకము కలిగి నరులు ఆయన వెతుకుతారేమోనని కనిపెడుతున్నాడట. చాలామంది రకరకాల వాటిల్లో బిజీగా ఉంటూ దేవుని గురించి ఆలోచన లేదు, ఆయన గురించిన మనస్సు వారికి లేదు. అయితే ఆ క్రింద వచనాలు మనం చదువుతూ ఉంటే దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండు దేవుడని ఆ పై వచనంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమను బట్టో, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టో, లేదా నీ మీద దుమ్మిగా పడుతున్న నిందలను బట్టో, అవమానించబడిన విధానాన్ని బట్టో దేవుడు నా పక్షంగా లేడేమోనండి అన్న అనుమానం నీకు రావచ్చు. అపవాది అలాంటి అనుమానం తీసుకొస్తాడు మన హృదయాల్లో. అయితే మనం నమ్మాల్సింది ఏంటంటే, ప్రభునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం అంటే ఆయన నా పక్షంగా ఉన్నారు, దేవుడు నా పక్షంగా నిలబడ్డారు, ఆయన నా పక్షంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలను అర్థం చేసుకోలేని పరిస్థితులను ఉండొచ్చు, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది, ఇందుకోసం ఆ దేవుడు నన్ను బలపరుస్తున్నది, ఈ కార్యాల కోసం ఆ దేవుడు నన్ను సిద్ధపరిచింది, ఈ కార్యాల కోసం ఆ దేవుడు నన్ను తన మార్గములో నడిపించిందని ఒకరోజు ఖచ్చితంగా నీకు అర్థమైంది. బాధపడు వారి యొక్క ఆలోచన తృణీకరించబడుతుంది, కానీ దేవుడు అట్టివారికి ఆశ్రయమై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దేవుడు మనకు ఆశ్రయం అనే మాట మనం చూస్తూనే ఉన్నాం. బాధపడేవారిని ఈ రోజున చాలామంది పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ నువ్వు పడుతున్న బాధను చూసి నీ భర్త నిన్ను పట్టించుకోకుండా నిన్ను హేళన చేస్తున్నాడేమో, నువ్వు ఎప్పుడు అలాగే ఏడుస్తావు, నీ బ్రతుకంతా అంతే అని బహుశా నీ భర్తే నిన్ను నిందిస్తున్నాడేమో. నీవు పడుతున్న బాధను, కష్టాన్ని నీ భార్య అర్థం చేసుకోకపోవచ్చు. పైగా నీ మీద ఇంకా లేనిపోయిన మాటలు తన బంధువులకి, స్నేహితులకి చెబుతుందేమో. నీ పిల్లలు బహుశా నీ బాధను అర్థం చేసుకోకపోవచ్చు, లేదా నీ స్నేహితులు, బంధువులు నువ్వు పడుతున్న కష్టాన్ని, నువ్వు ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రపంచంలో ప్రియులారా, మనుషులు ఈ రోజున ఎలా ఉన్నారంటే, నువ్వు బాధపడితే ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎప్పుడు కష్టాల్లో పడతావా చూద్దామని ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే బాధపడే వారి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆయన వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు.
ఆయన నీ పక్షంగా నిలబడుతున్నాడు. ఇది ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఆయన నీతో ఉన్నాడు అని నమ్మి ఆయన పాదాల చెంత ఆయన స్తుతించగలిగితే, ఆయన గణపరచగలిగితే గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. కీర్తనకారుడు అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం అని. దావీదు భక్తుడు మరలా తన కీర్తనలో 18వ కీర్తనలో అంటాడు, నేను ఆశ్రయము పొందదగిన దుర్గము ఆయనే అన్నాడు. అంటే ఎన్నోసార్లు దావీదు తన జీవితంలో కష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుని చెంత ఆయన రెక్కల నీడన ఉన్నాడు కాబట్టే విశేషమైన ఆదరణను, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని దావీదు పొందుకున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు నీకు ధైర్యం కావాలా? ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు ఆదరణ కావాలా? దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ, ఆయన ఆరాధిస్తూ ప్రభువును మహింపరచగలిగితే బలమైన కార్యాలను చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, ప్రభువులో ఆనందించండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుని వైపు చూడండి. అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. బాధపడు వారి ఆలోచన తృణీకరించబడినప్పుడు నీవు వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నావు గనుక నీకు వందనాలు. నీ వాక్యము సత్యమైంది, నిత్యమైంది గనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియుల జీవితాల్లో ఈ రోజంతా గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి వారి పక్షంగా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీవు ఎట్టి ప్రణాళికలు వారి నిమిత్తం కలిగి ఉన్నావో వాటిని నెరవేర్చి బలపరచండి. అనారోగ్యంతో వారు స్వస్థ ఇవ్వండి. ఇబ్బందులు ఉన్నవారు లేవనెత్తండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.